ఎలా వినిపించేది, ఎలా కనిపించేదంటే ఇలాగే మరి. చాలా చక్కగా మీ కవితను చదివి మాకు వినిపించారు. ధన్యవాదాలు మీకు. తర్వాత వసీరా గారు. వసీరా గారు. వస్తున్నాను. వినపడుతుందండి నా మాట? వినబడుతుంది, కనబడుతున్నారు, వినబడుతున్నారు. చక్కగా మీ కవిత చదివేయండి. తడబడకుండా, పొరబడకుండా. ఇది వసంత ఋతువు గురించి రాసిందండి. వసంతం. చదవండి సార్. నిన్న మొన్నటి వరకు సూర్యపండుగాడు తెల్లవారుతూనే నా పక్కలో చేరేవాడు. డొక్కలో దూరి కాళ్ళు ముడుచుకుని మరీ వెచ్చగా పడుకునేవాడు. రోజు వీడికంటే ముందుగా నేనే నిద్ర లేచేవాడిని. వీడిని ఎంత లేపినా ఆ మంచు దుప్పటి తీసి ఓ అంతటా తల బయట పెట్టేవాడు కాదు. 2 చెవుల్లో సింధూర మందారాలు పెట్టుకుని వాటి మధ్యలోంచి బద్ధకంగా ఓ చిరునవ్వు విసిరి మంచులో మళ్ళీ ముసుగేసేవాడు. నిజం చెప్పాలంటే రోజంతా ముసుగులోంచే ఓరగా చూస్తూ మెత్తగా నవ్వుతూ ఆడేవాడు. అమ్మ వీడి బొగ్గ గిల్లి బహుశా దిశ మార్చింది. ఈ ఋతుకర్త బాలుడు ముందే నిద్ర లేచేస్తున్నాడు. ఉదయాన్నే ఎర్రటి కళ్ళతో చురుక్కును చూస్తున్నాడు. వీడో చిత్రకారుడనే సంగతి నాకసలు తెలియనే తెలీదు. ఆకుల్లో దూరి రంగులు మార్చేస్తున్నాడు. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్ని ఎన్ని రకాలుగా కలిపి ఎన్ని కొత్త ఛాయలు సృష్టించవచ్చో చూపిస్తున్నాడు. ఒక్కో ఆకు మీద 2 రంగుల్లోనే 100 రకాల వర్ణ క్రీడల్ని చూపిస్తున్నాడు. మెజీషియన్లా కొమ్మల్లోకి మునివేళ్లు దూర్చి నిద్రపోయే చిగురులను బయటికి లాగుతున్నాడు. నిద్రపోయే చిగురులని బయటికి లాగుతున్నాడు. చిగురుటాకుల బొగ్గల మీద కొత్త రంగుల్ని తన ఇష్టానుసారం దిద్దుతున్నాడు. వీడికేమయ్యిందో తెలియదు. ఒక్క ఆకు కూడా లేకుండా ఎండి రాలిపోతాయనుకున్న కొమ్మలకి సకల వర్ణాలతో విరగబూస్తున్నాడు. వీడికి ఏమయ్యిందో తెలియదు. ఒక్క ఆకు కూడా లేకుండా ఎండి రాలిపోతాయనుకున్న కొమ్మలకి సకల వర్ణాలతో విరగబూస్తున్నాడు. వీడితో పాటు మంచులో సుప్తమైన సమస్త వర్ణమయ తేజస్సుల్ని పూలలోంచి పలికిస్తున్నాడు. వీడు తనతో పాటు మంచులో సుప్తమైన సమస్త వర్ణమయ తేజస్సుల్ని పూలలోంచి పలికిస్తున్నాడు. పూలగాజులు తొడిగిన కొమ్మల చేతుల్లోంచి చేటల నిండా రంగుల్ని నింపి దిక్కుల చివరదాకా తూర్పారబడుతున్నాడు. ఎప్పుడో తెలియదు గాని చూస్తుండగానే మొత్తం చెట్టునే ఓ అతిపెద్ద పూల గుత్తిగా మార్చేశాడు. నా ఇంట్లో చెట్లని, నా వీధిలో చెట్లని, నా ఊర్లో చెట్లని ఓనకల్లాగా పట్టుకున్నాడు. గాలిలో కనిపించని ఊయలుగుతూ రంగుల తరంగాలే కేరింతలు కొడుతున్నాడు. నా ఇంట్లో చెట్లని, వీధిలో చెట్లని, ఊర్లో చెట్లని పూనకల్లా పట్టుకున్నాడు. గాలిలో కనిపించని ఊయలుగుతూ రంగుల తరంగాలై కేరింతలు కొడుతున్నాడు. అక్కడితో ఆగలేదు. పుప్పొడి బుక్కాలు చల్లుకుంటూ అబ్బురాల చమత్కారుడు అడవి మీద పడ్డాడు. తన భుజం మించి తీసిన మండుటెండని ఓ అంగీలా పర్వతాల మీద పరిచేశాడు. రంగులు మారి ఎండి రాలే ఆకుల్ని మూట కట్టుకుంటూనే అడవంతా గుత్తులుగా వికసించిన రంగుల ద్వీపాలతో నింపేశాడు. తన భుజం మించి తీసిన మండుటెండని ఓ అంగీలా పర్వతాల మీద పరిచేశాడు.
రంగులు మారి ఎండి రాలి ఆకుల్ని మూట కట్టుకుంటూనే అడవంతా గుత్తులు గుత్తులుగా వికసించిన రంగుల ద్వీపాలతో నింపేశాడు. ఒళ్ళంతా పుప్పొళ్ళ వసంతం చల్లుకుని నానా వర్ణమయ ద్వీపాల మీది సుగంధాల్లో ఎర్రని ఎండరెక్కలు విప్పి ఎగురుతున్నాడు. అడవంతా గుత్తులు గుత్తులుగా వికసించిన రంగుల ద్వీపాలతో నింపేశాడు. ఒళ్ళంతా పుప్పొళ్ళ వసంతం చల్లుకుని నానా వర్ణమయ ద్వీపాల మీద సుగంధాలను ఎర్రని ఎండరెక్కలు విప్పి ఎగురుతున్నాడు. చండ్రనిప్పులు చెరుగుతూ అనంతంలో కొత్త శక్తులతో వికసించిన అగ్ని పుష్పాన్ని తురుముకుని ఎండిన పొడమి తల్లి కొత్త చిగుళ్లతో పులకించడం ఇదేనా వసంతం, ఇదేనా వసంతం. చండ్రనిప్పులు చెరుగుతూ అనంతంలో కొత్త శక్తులతో వికసించిన అగ్ని పుష్పాన్ని తురుముకుని ఎండిన పొడమి తల్లి కొత్త చిగుళ్లతో పులకించడం ఇదేనా వసంతం, ఇదేనా వసంతం. వసీరా గారు అయిపోయిందా? ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏమి రాశారండి మీరు వర్ణనాత్మకంగా. అసలు మీ సూర్యుడికి భయం లేదు, భక్తి లేదు. ఏంటి అలాగా మంచు దుప్పట్లో దూరుతాడు, ఆటలాడుతాడు, వర్ణనాత్మకంగా కొండలెక్కుతాడు, గుట్టలెక్కుతాడు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పర్వతాల మీదకి వెళ్ళాడు. ఆ చెట్లని పూల గుత్తులుగా మార్చేశాడు. ఇన్ని రకాల పనులు చేస్తుంటే మీరు భయం చెప్పొద్దా సార్? మీరు ఈ సూర్యుడికి భయం లేదు. రసాత్మకంగా ఉంది మీ కవిత, వర్ణనాత్మకంగా, రసాత్మకంగా, అద్భుతంగా, అలతి పదాలతోటి, అనంతార్థాలతోటి వర్ణనను చేర్చి అద్భుతమైన కవిత చదివి దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మీరు ప్రకృతి ప్రేమికుడని నాకు అర్థమైపోయింది. చాలా చక్కటి కవిత రాసి మాకు వినిపించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోటూరు గారు దిక్కులు చూస్తున్నారు. దిక్కులు ఎందుకు చూస్తున్నారు సార్? మోటూరు గారు దిక్కులు చూడకు రావు గారు అన్నట్టు మీరు ఇప్పుడు ఒక మంచి కవిత చదివి వినిపించండి. ఇప్పుడు దాకా వసూర్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు చదవండి. కాప్రా సాహిత్య కవుల వేదికకు వ్యవస్థాపకులకు, నిర్వాహకులకు, గౌరవ పెద్దలు మౌనశ్రీ మల్లిక్ గారికి, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారికి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాధాకుసుమ గారికి, గంటా మనోహర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు. నేటి నా కవితా శీర్షిక సకల విద్వమ్మణి సరస్వతి దేవికి నమస్తుతే. వాక్కై వాణిగా విరాజిల్లు వాగ్దేవివి, వాక్కై వాణిగా విరాజిల్లు వాగ్దేవివి, అవనిపై అక్షర హరివిల్లులకు అలివెనివి, నవరసాలు నాట్యమాడు సొంపుల విరుజల్లుల మంజుల వాణివి, చదువుల కొలువుల సరస్వతీ దేవి, పలుకులు జిలుగులు కురియు, చూపులు మెరుపులు మెరయు, తలపులు చదువులు నెరయు, మంజుల భాషినివి, మానసోల్లాసివి, మదినేలే మహారాణివి, మస్తిష్క భ్రమణముల అనుసంధాయినివి, వేదాంగ ఇతిహాస కావ్య కన్యవు, కావ్య కన్యవు, ప్రపంచ ప్రక్రియల అందెల రవలివి, సరిగమలే సప్తస్వరాలై పరవశించే సంగీత వీణా వాణివి, సకల విద్వమ్మణి సరస్వతి నమస్తుతే. ధన్యవాదాలు సార్. మంచి అలంకారయుతమైనటువంటి సరస్వతి మాత మీద రాసినటువంటి కవిత, చక్కటి కవిత, బాగుంది. సరస్వతి మాతని ఎన్ని నోళ్ళ కొనియాడారు మీరు. చక్కటి పదాలతోటి అలంకారయుతమైనటువంటి పదజాలం ఉపయోగించి బాగా చదివి, స్పష్టంగా చదివి వినిపించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నామాల రవీంద్రాచారి గారు ఉన్నారా సార్? నామాల రవీంద్రాచారి గారు వారు లేకపోతే చక్రవర్తుల మురళీకృష్ణ గారు ఉన్నారా? మధుసూదన్ రావు గారు ఉన్నారా? 1 2 3 తర్వాత మల్లముల కనకయ్య గారు,
నిద్రపోయారు. తర్వాత కోదాటి అరుణ గారు రెడీగా ఉన్నారు, పిలుస్తానా అని చూస్తున్నారు. చదవండి మేడం. సభకి నమస్కారం అండి. పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కవులకి శుభ సాయంత్రం. నేను అందరు కవితలు చదువుతున్నారు కాబట్టి నేను సరస్వతి దేవి మీద ఒక పాట పాడతానండి. ఒక్క నిమిషం. విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనంద రూపిణి బుద్ధి ప్రేరణి. విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనంద రూపిణి బుద్ధి ప్రేరణి. వరద ప్రదాయిని శారదామాయి. విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనంద రూపిణి బుద్ధి ప్రేరణి. చదువుల నొసగే అమృతవల్లివి. చదువుల నొసగే అమృతవల్లివి. అక్షర మూలము హంసవాహిని. కచ్చపి వీణతో రాగాల రానివి. కరములు కలుపుతూ ప్రణతి సేయుతులు. విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనంద రూపిణి బుద్ధి ప్రేరణి. పద్మాసనవి పద్యాలెన్నో పద్మాసనవి పద్యాలెన్నో వరద పారిణి. సరసిజ వనయన సకలము నీవే. సరసిజ నయన సకలము నీవే. సరస్వతివే వాగ్దానివే. వీణా పానిగా లోకము నేలే శాంతమూర్తివి. విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనంద రూపిణి బుద్ధి ప్రేరణి. వరద ప్రదాయిని శారదామాయి. శృంగేరి పీఠము ఆవాసముగా భక్తుల కోర్కెలు తీర్చే తల్లి. శృంగేరి పీఠము ఆవాసముగా భక్తుల కోర్కెలు తీర్చే తల్లి. బాసర నిలవుగా వ్యాసుడు కొలువగా. బాసర నిలవుగా వ్యాసుడు కొలువగా. బీజాక్షరములు రసవము చేరెను. విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనంద రూపిణి బుద్ధి ప్రేరణి. వరద ప్రదాయిని శారదామాయి. విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనంద రూపిణి బుద్ధి ప్రేరణి. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి నమస్కారం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. రాధాకృష్ణ గారు మరి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. చక్కని పాట, దీర్ఘ పాట వినిపించి సరస్వతి దేవిని ప్రేరేపించారు. తర్వాత